ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ దాడి ఘటన ఏదైతే ఉందో, అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 2 పార్టీల మధ్య కూడా ఒక భారీ చిచ్చుని రేకెత్తిస్తుంది. అందరూ ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగానే ఇది రాజకీయ రంగు పులుముకుంది. ఒక ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడిలాగా మాత్రం దీన్ని చూడట్లేదు. నేను ఆల్రెడీ మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నట్టుగా స్టార్టింగ్ నుంచే కూడా వైసీపీ తమ అధినేత మీద దెబ్బ తగిలిందనే బాధ కూడా లేకుండా టీడీపీ మీద తోసేయడం, దానికి కౌంటర్ గా తెలుగుదేశం పార్టీ హంబుల్ గా రిప్లై ఇవ్వకుండా వాళ్ళు కూడా అత్యంత హీనంగా మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే మీరు డ్రామా ఆడారని, అంటే అవతల వీళ్ళు తోయడం తప్పే, అవతల వీళ్ళు ఇట్లా కౌంటర్ ఇవ్వడం కూడా తప్పే. హంబుల్ రాజకీయాలు, హుందాతనమైనటువంటి రాజకీయాలను మానేసి అత్యంత లోపభూయిష్టంగా వీళ్ళు రాజకీయాలు చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏ రకంగా ఉపయోగపడినటువంటి విషయం. ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం ప్రకారం కోర్టులో కొంతమందిని సపోర్ట్ ప్రవేశపెట్టబోతున్నారు పోలీసులు. ఆ కోర్టులోనే ఈ యొక్క నిందితులను డైరెక్ట్ గా అక్కడికి తీసుకెళ్లి ప్రవేశపెడుతున్నారు, మీడియా ముందుకి తీసుకురాలేదు. అయితే ఈ కేసులో బోండా ఉమా యొక్క పాత్ర ఉంది అన్నట్టుగా కూడా గట్టిగా వార్తలు వస్తున్నాయి. అయితే దీని వెనక 2 వీడియోలు మనకి అత్యంత కీలకంగా మారుతున్నాయి. బోండా ఉమాకి సంబంధించినటువంటి ఈ దాడి జరిగిన తర్వాత వచ్చిన 2 వీడియోల్ని వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు. స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అనేసి 2 వీడియోలు ఉన్నాయి. ఆ 2 వీడియోల్లో ఒక దాంట్లో వచ్చేసి ఈ బోండా ఉమా ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి తన మీద దాడి చేయించుకున్నారు, కేవలం తనకి సింపతి కావాలి, ఆ సింపతి కోసమే ఈయన దాడి చేయించుకున్నారు అనేసి వ్యాఖ్యలు చేశారు ఒక వీడియోలో. ఇంకో వీడియోలో, అంటే రెండో వీడియోలో వచ్చేసి బోండా ఉమా ఎవరైతే పర్సన్ విసిరాడో, మైనర్ అయినటువంటి వ్యక్తి విసిరాడో, ఆ వ్యక్తి ఆ ఇంటి పక్కన ఉండేటువంటి అన్నా క్యాంటీన్ ని జగన్మోహన్ రెడ్డి మూసేశారు, అందువల్లే అతను దాడి చేశాడు అంటూ కూడా బోండా ఉమా సమాధానం చెప్పడం, లేకపోతే సపోర్టింగ్ గా, అంటే రీజన్ సంజాయిషి ఇచ్చినట్టుగా అనిపించింది. అయితే ఈ 2 వీడియోల్ని పక్క పక్కన పెట్టుకుని స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అనేసి విపరీతంగా వైరల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇక్కడ నాకు వాళ్ళకి అర్థం కానీ, లేదా వాళ్ళు అర్థమైనా వదిలేస్తున్న లాజిక్, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి ఎందుకో ఈ విషయం మాట్లాడలేదు. లాజిక్ ఏంటంటే, స్టేట్మెంట్ 1 అనేటువంటి వీడియో జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన కొద్దిసేపటికి వచ్చినటువంటి వీడియో అయి ఉంటుంది అది. ఎందుకంటే జగన్ తన మీద తానే దాడి చేయించుకున్నారనేసి ఆయన మాట్లాడుతున్నారు. తర్వాత వచ్చినటువంటి వీడియో ఎవరు దాడి చేశారో పోలీసులు కనిపెట్టిన తర్వాత, పసిగట్టిన తర్వాత వచ్చినటువంటి వీడియోగా మనకు స్పష్టమవుతుంది. ఎవరు దాడి చేశారో స్పష్టంగా తెలిసిన తర్వాత అతనికి ఒక కారణం ఉందనేసి బోండా ఉమ్మ చెప్పడం, అంటే దాడిని డెఫినెట్లీ ఖండించాలి, ఆయన అందులో ఖండించలేదు, అదొక తప్పు ఆయన చేసింది. అయితే అందులో మాట్లాడుతున్నటువంటి అంశంలో అన్నా క్యాంటీన్ లేకపోవడం వల్ల దాడి చేశాడు జగన్ మీద కోపంతో, అంటే ఆ యొక్క వీడియోలు 2 కలపాల్సినటువంటి అవసరం ఉంది. అప్పటి వరకు ఎవరు దాడి చేశారో తెలియదు కాబట్టి బోండా ఉమ్మ అట్లా అని ఉంటారు. ఆ తర్వాత ఎవరు చేశారో తెలుస్తోంది కాబట్టి దానికి రీజనింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు రాజకీయంగా. మొత్తం మీద ఈ కేసులో బోండా ఉమ్మని ఇరికించడానికి, ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. లేదు, బోండా ఉమ్మ యొక్క ప్రోద్బలంతోనే వాళ్ళు రాయి విసిరారని వైసీపీ ఆరోపిస్తోంది. వెల్లంపల్లి కూడా కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ, అంత ఏ తప్పు చేయని వాడైతే బోండా ఉమ్మ ఎందుకు పారిపోతున్నాడు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. నేను ఇక్కడే ఉంటా, ఎక్కడికి పారిపోలేదు, నామినేషన్ కూడా వేస్తాను నేను అంటూ బోండా ఉమ్మ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ నామినేషన్ టైంలోనే బోండా ఉమ్మని పోలీసులు అరెస్ట్ చేస్తారా, లేక ఇంకేదన్నా ప్లానింగ్ ఉందా అనేది చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొన్నటి వరకు ఏపీ వాలంటీర్ల చుట్టూ తిరిగితే ఇప్పుడు ఒక గులకరాయి లేదా ఒక దెబ్బ తగిలినటువంటి ఒక రాయి చుట్టూ తిరుగుతున్నాయి.